యూనిట్ 3 హయ్యర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి ఒక సమ్ చూద్దాం. సాల్వ్ d క్యూబ్ మైనస్ 5d స్క్వేర్ ప్లస్ 8d మైనస్ 4 ఇంటూ y ఈక్వల్ టు 2 ఈ పవర్ 2x. జనరల్ సొల్యూషన్ కనుక్కోవడానికి ఫార్ములా y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ yp. yc అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్, yp అంటే పర్టికులర్ ఇంటిగ్రల్. దిస్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్. ఇచ్చిన ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉంది అంటే f ఆఫ్ d ఇంటూ y ఈక్వల్ టు qలా ఉంది. హియర్ q ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 2x అండ్ f ఆఫ్ d ఈజ్ ఈక్వల్ టు d cube minus 5d square plus 8d minus 4. yc కనుక్కోవడం కోసం ఆక్సిలరీ ఈక్వేషన్ కనుక్కోవాలి. ద ఆక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ f ఆఫ్ m ఈక్వల్ టు 0. f ఆఫ్ m అంటే మనకి f ఆఫ్ d ఉంది కదా, d ప్లేస్లో mని సబ్స్టిట్యూట్ చేయడమే. ఇక్కడ f ఆఫ్ d ఉంది కదా, d ప్లేస్లో mని సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే m క్యూబ్ మైనస్ 5m స్క్వేర్ ప్లస్ 8m మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే m క్యూబ్ అని ఉంది కాబట్టి mకి 3 వాల్యూస్ రావాలి. ఇది సింథటిక్ డివిజన్ ప్రకారం చేద్దాం. ఇక్కడ m క్యూబ్ కోఎఫిషియంట్ 1, m స్క్వేర్ కోఎఫిషియంట్ -5, m కోఎఫిషియంట్ 8, కాన్స్టెంట్ -4. ఇప్పుడు మనకి ఇక్కడ ఏ వాల్యూ రాస్తే ఈ చివరి 0 వస్తుందో చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ అసలు 0 పెట్టేసుకోవాలి. ఫస్ట్ సపోజ్ m ఈజ్ ఈక్వల్ టు 1 చెక్ చేద్దాం. 1 ఈ రెండింటిని అయితే యాడ్ చేసుకోవాలి, ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 1 ఇంటూ -4 ఈ రెండింటిని యాడ్ చేయాలి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. 8 ఇంటూ -4 అండ్ 8 -4 అంటే 4, 0. సో mకి m ఈజ్ ఈక్వల్ టు 1 ఒక రూట్ వచ్చింది. m స్క్వేర్ -4m ప్లస్ 4 ఈక్వల్ టు 0. అంటే దీన్ని ఏమని రాయొచ్చు, m - 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. అంటే m ఈజ్ ఈక్వల్ టు 2, m - 2 హోల్ స్క్వేర్ అంటే mకి 2 వాల్యూస్ వస్తాయి. ఆ రెండు కూడా 2, 2. సో yc రాసేటప్పుడు yc ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ రూట్స్ రియల్ నెంబర్స్ వచ్చినాయి, అలానే రిపీటెడ్ వచ్చినాయి. కాబట్టి ఫస్ట్ ఈ సింగిల్ వాల్యూ 1 ఉంది కదా, c1 ఈ పవర్ x. నెక్స్ట్ 2 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి c2 ప్లస్ c3x ఇంటూ 2 అనే నెంబర్ రిపీట్ అయింది కాబట్టి ఈ పవర్ 2x అని రాయాలి. ఇది కాంప్లిమెంటరీ ఫంక్షన్. నెక్స్ట్ మనం yp కనుక్కోవాలి. yp కనుక్కోవడం కోసం yp అంటే పర్టికులర్ ఇంటిగ్రల్. yp ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి అంటే q బై ఎఫ్ ఆఫ్ డి. q బై ఎఫ్ ఆఫ్ డి. q అంటే ఇక్కడ మనకి ఉంది కదా, q ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 2x. ఎఫ్ ఆఫ్ డి అంటే ఇది. సో ఆ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. q అంటే ఈ పవర్ 2x బై ఎఫ్ ఆఫ్ డి అంటే d క్యూబ్ మైనస్ 5d స్క్వేర్ ప్లస్ 8d మైనస్ 4. ఇప్పుడు ఇది ఎలా ఉంది, yp కనుక్కోవడం కోసం ఇది ఏ మోడల్లో ఉంది అంటే ఈ పవర్ ax మోడల్లో ఉంది. ఈ పవర్ ax మోడల్లో ఏంటి అంటే ఎక్కడైతే d ఉందో అక్కడ ఏని రీప్లేస్ చేయాలి. ఏ అంటే ఇక్కడ ఎంత, ఏ వాల్యూ 2, ఏని 2ని రీప్లేస్ చేస్తే ఇక్కడ 0 అయిపోతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ m ఈజ్ ఈక్వల్ 2 అనే రూట్ వచ్చింది. రూట్ అంటే ఏంటి అంటే ఆ ఈక్వేషన్లో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి 0 అయిపోతుంది. అలా 0 అవుతున్నప్పుడు మనం రీప్లేస్ చేయకూడదు. అప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడున్న ఫ్యాక్టర్స్ ఏవైతే వచ్చినాయో పైన మనం ఫ్యాక్టర్స్ కనుక్కున్నాం కదా, m ఈజ్ ఈక్వల్ టు 1, m ఈజ్ ఈక్వల్ 2, 2. సో ఆ ఫ్యాక్టర్స్ రాసేద్దాం. m ఈజ్ ఈక్వల్ టు 1 అంటే m - 1. సో ఇక్కడ డీల్లో ఉంది కాబట్టి d - 1. ఇక్కడ m ఈజ్ ఈక్వల్ 2, 2 అంటే m - 2 హోల్ స్క్వేర్. ఇక్కడ డీలో ఉంది కాబట్టి d - 2 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఈ సింప్లిఫై చేయడం కోసం yp ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 2x బై, ఇప్పుడు d ప్లేస్లో ఏని రీప్లేస్ చేయాలి. ఏ అంటే ఇక్కడ 2 అంటే 2 - 1. ఇక్కడ కూడా ఏని రీప్లేస్ చేయాలి. ఏ అంటే ఎంత, 2 - 2 ఏమవుతుంది, 0 అయిపోతుంది. 0 అవుతున్నప్పుడు రీప్లేస్ చేయకూడదు. అప్పుడు పవర్లో ఎంత ఉందో చూసుకోవాలి. ఎక్కడైతే 0 అవుతుందో ఆ పవర్లో ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడ పవర్లో ఎంత ఉంది, 2 ఉంది కాబట్టి x² బై 2 ఫ్యాక్టోరియల్. అంటే r ఉందనుకోండి, x పవర్ r బై r ఫ్యాక్టోరియల్. అట్లా ఇక్కడ ఎప్పుడైతే డీల్ లేవో అదే ఇంకా మన ఆన్సర్. దాన్ని కొంచెం సింప్లిఫై చేసి రాసేది. yp ఈజ్ ఈక్వల్ టు x² ఈ పవర్ 2x బై 2 - 1 అంటే 1, 2 ఫ్యాక్టోరియల్ అంటే 2. సో yp వచ్చేసింది. జనరల్ సొల్యూషన్ y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ yp. yc అంటే ఇక్కడ మనకి వచ్చింది కదా, అది రాయడమే. yc ఈజ్ ఈక్వల్ టు c1 ఈ పవర్ x ప్లస్ c2 ప్లస్ c3x ఇంటూ ఈ పవర్ 2x. yp అంటే x² ఈ పవర్ 2x బై 2 ఈజ్ ద జనరల్ సొల్యూషన్.